హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఈరోజు మనం ధీరా ఫిష్ మార్కెట్ దగ్గరికి అయితే ఉన్నాం. వాటర్ ఫ్రంట్ ఫిష్ మార్కెట్ అంటారు దీన్ని. ఇది దుబాయ్లో ఉంది. దుబాయ్లో ఎక్కడంటే అల్ఖాన్కి దగ్గరగా ఉందన్నమాట ధీరాలో. ఇది బీచ్కి అడ్డంగా ఉంటుంది, సముద్రానికి అడ్డంగా ఈ షాప్ అయితే. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అరేబియా సముద్రంలో వచ్చే ఫ్రెష్ ఐటమ్స్ అన్నీ కూడా, చేపలన్నీ కూడా, సీ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మనమైతే మనకు కావాల్సినవన్నీ చౌకగా అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. సో మేమైతే చూసి సర్ప్రైజ్ అయిపోయాము. ఇదైతే చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు ఈ మాల్ని. చిన్ని మాల్ లాగా ఉంది. ఇక్కడ రెస్టారెంట్లు కూడా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నాము ఇదంతా. నెక్స్ట్ మనం లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడ ఎంట్రన్స్లో ఈ బర్ల్స్, ఈ బబ్లికమ్స్ పెడితే ఇక్కడ కాసేపు టైం అయితే అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ వాటర్ ఫ్రంట్ ఫిష్ మార్కెట్ యొక్క ప్రత్యేకత ఏంటి అని చూస్తే, ఇది 100+ టన్స్ ఆఫ్ సీ ఫుడ్ సాలిడ్ అంట. వీక్లీ 20+ అయితే ఉంటాయంట. ఇంకా స్పీడ్గా ఉండే ఫిషెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయంట. ఇక్కడ చూసామంటే మనం లోపలికైతే ఎంటర్ అయిపోయాం. ఈ ఫిష్ మార్కెట్ ఇది 2017లో ఓపెన్ చేసేసారు. అప్పటి నుంచి కూడా ఇది ఉంది. ఇదివరకు దీన్ని ధీరా పాత ఫిష్ మార్కెట్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు దీన్ని వాటర్ ఫ్రంట్ మార్కెట్ అంటున్నారు. సో ఇక్కడికైతే వస్తే ఫ్రెష్ వాటర్లో లైవ్ ఫిషెస్, లైవ్ క్రాబ్స్, లైవ్లో ఉండే ప్రాన్స్ అన్నీ దొరికేస్తున్నాయి. ఇవన్నీ బుడ్డి క్రాబ్స్. అసలు ఈ వాటర్ అయితే ఎంత ఫ్రెష్గా ఉందో నిజంగా చూస్తుంటే భలే ఉన్నాయి. అసలు ఇట్లుంటే నేను సర్ప్రైజ్ అయిపోయాను నేనైతే. ఇవన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసామంటే సీ బాస్, టిల్పా, ఇవన్నీ ఫిష్కి సంబంధించిన టైప్స్ అనమాట. ఇవన్నీ వీటిలో పెట్టి అమ్మేస్తున్నారు. అసలు ఎంత ఫ్రెష్గా మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళు, చాలా క్లీన్ అండ్ వెల్ క్లీన్గా మెయింటైన్ చేసేస్తున్నారు. ఎక్వేరియంస్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. అసలు ఫిషెస్ కూడా ఎంత బాగున్నాయో. ఒక ఫిషెస్ అనే కాదు, క్రాబ్స్, రొయ్యలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మనకి ఏమేం కావాలో అవన్నీ మనం సెలెక్ట్ చేసేసుకోవడం. ఇవి లైవ్గా దొరుకుతాయి అనమాట. ఈ క్రాబ్స్ ఇవి మనం వాళ్ళని అడిగితే పక్కనే ఉంటున్నారు, వాళ్ళైతే కాస్ట్ చెప్పేస్తున్నారు. ఇక్కడ కాస్ట్ అయితే డిస్ప్లే చేయలేదు. ఇవి ఏం క్రాబ్స్ అనేవి నేమ్స్ మాత్రమే పెట్టేశారు. ఇంకా ఇక్కడ నుంచి మనం చూసుకుంటా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇవి లైవ్ సీ అంట ఇవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిషెస్లోకి వచ్చాం. ఈ ఫిషెస్లో చూస్తే ఈ బుడ్డి నోరులు వేసుకుని ఎట్లా చూస్తున్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. అబ్బాబ్బాబ్బా, ఇవన్నీ లైవ్గా కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ అనమాట. ఇది సీ బాస్ అంట ఈ ఫిష్ పేరు. దీనైతే ఇట్లా పెట్టేశారు. నెక్స్ట్ టిల్పాయా అంట ఈ ఫిష్ పేరు. ఈ ఫిష్లో రకాలు ఇది చూసారంటే ఊర్లో ఎక్కువ చూస్తాం మనం ఇలాంటి ఫిష్లు. అలా అనిపించింది నాకు. ఈ క్రాబ్స్, బుడ్డి క్రాబ్స్ ఎంత బాగున్నాయో అసలు. మడ్ క్రాబ్ అంట దీని పేరు. ఇవి మడ్ క్రాబులు నిజంగానే ఆల్చిప్ప లెక్క అసలు మాట్లాడకుండా అంతే సైలెంట్ కూర్చుని ఇవి. నెక్స్ట్ ఇంకా ఈ మడ్ క్రాబ్, వీటి పేరేంటో మీరైతే చెప్పేసేయండి కింద. వాటి పేరైతే మడ్ క్రాబ్స్. మరి వీటి గురించి మీకు తెలిసినట్లయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి కదా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అన్ని లైవే కాకుండా ఐస్లో పెట్టే కూడా ఉన్నాయి. అసలు ఈ ఫిష్ మార్కెట్ అయితే అబ్బబ్బబ్బా నిజంగా ఎంత బాగుందో. దుబాయ్లో ఇంత ఫిష్ మార్కెట్ ఉందని తెలియదు. ఎంత చీప్ అండ్ బెస్ట్గా కూడా ఇక్కడ తీసేసుకోవచ్చు. ఈ వైట్ క్లామ్స్ అంట. ఈ వైట్ క్లామ్స్, ఇవి వచ్చేసి లాబ్స్టర్స్. ఈ రొయ్యలు చూడండి ఎంత ఉన్నాయి. టైగర్ రొయ్యలు మించిపోయినాయి. ఇంత పెద్దగా ఉన్నాయి. పట్టుకుంటే పీకేసేలాగా ఉన్నాయి. ఎంత బ్లూగా నీలి కలర్లో అసలు టెంకులు. వీటి టెంకులు ఎంత ఉన్నాయో. వీటి పేరు హ్యామర్ అండ్ బ్లూ క్రాబ్స్. ఈ హ్యామర్ అనేసి ఈ ఫిష్ అనమాట. ఇది చూస్తే బాటిల్లో పెట్టేశారు. ఇదైతే నాకు అర్థం కాలేదు. ఈ గవర్లో పెట్టారు, ఈ రాళ్ళల్లో ఏంటా అనుకున్నాను. ఇవే ఈ ఫిష్లు అనమాట. వీటి పేరు ఏంటంటే ఇక్కడ మెన్షన్ చేసేసారు. వావ్, అసలు ఎట్లా ఉన్నాయో చూసారా. ఇది ఏదో విచిత్రంగా ఉంది చూడడానికి. అసలు దీన్ని హ్యామర్ ఫిష్ అంట అది. నెక్స్ట్ ఇవన్నీ వచ్చేసి రొయ్యలు. ఈ రొయ్యలని దగ్గరగా చూస్తుంటే చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో. ఈ బ్లూ క్రాబ్స్ ఇవి మనకి ఎక్కువ సముద్రాల్లో దొరుకుతాయి. మనం కనుక ఆ ఊరిలో కనుక తెచ్చుకుంటే సముద్రం పీతలు అంటారు కదా, అవన్నమాట ఇవి బ్లూ క్రాబ్స్. ఇవి కూడా పుట్లుగా ఉన్నాయి. అమ్మ, ఈ దగ్గర నుంచి చూస్తుంటే అసలు ఇట్లాంటి కలర్స్, షేప్స్, ఆ సైజెస్ అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగున్నాయి అంటే నిజంగా చాలా బాగున్నాయండి. మీరు కూడా దగ్గరలో ఉంటే ఖచ్చితంగా విజిట్ చేసేయండి. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది 24 hours కూడా ఓపెన్లోనే ఉంటుంది. ఇక్కడ 24 hours కూడా ఈ షాప్ అయితే క్లోజ్ చేయరంట. మనం ఎప్పుడు కావాల్సినా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు. సో టైమింగ్స్తో పని లేదు. ఇక వాష్ చేసేస్తున్నాయి, వాటర్ అన్నీ కూడా ఫిల్టర్ చేసేస్తున్నాయి అనమాట. ఇప్పటికప్పుడు ఫిల్టర్ చేసేయడం వల్ల ఇవి చాలా ఫ్రెష్ ఉన్నాయి, చాలా యాక్టివ్గా కూడా ఉన్నాయి అనమాట. ఈ పీతలు చూస్తే పట్టుకుని కరిచేలాగా అనిపిస్తున్నాయి అనమాట. ఎంత ఉన్నాయో చూడండి. ఒక్కొక్కటి చాలా పెద్ద పీతలను అయితే మనం ఇప్పుడు చూసేస్తున్నాం.
అండ్ దీంట్లో కింగ్ పీత కూడా వస్తుంది నెక్స్ట్. ఆ కింగ్ పీతను చూసామంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా ఇవి ఇంకా చిన్న చిన్నగానే చెప్తాను నేను మీకు. తర్వాత ఇంకో పెద్ద పీతను కూడా చూపించేస్తున్నాను, క్రాబ్ని. ఈ క్రాబ్స్ అన్నీ కూడా ఇట్లా అయితే ఉన్నాయి. ఒక క్రాబ్స్ అనే కాదు, ఇక్కడ అన్ని రకాల సీ ఐటమ్స్ అన్నీ దొరికేస్తున్నాయి. ఇదిగోండి చూసామంటే ఇది నోరేసుకుని పట్టుకుంటే కరిచేసేలాగా ఉంది. ఇది కింగ్ క్రాబ్ అంట. ఇది చూడండి సైజులో ఎంత ఉంది. ఇది ఖచ్చితంగా ఒక 5 కిలోలకి తక్కువైతే ఉండదంట. ఇది అసలు లైవ్లో అమ్ముతున్నారు. ఇది కాస్ట్ ఎక్కువ అని చెప్పేశారు. కాస్ట్ అయితే డిస్ప్లే చేయలేదు. మనం కొనుక్కున్నప్పుడు ఎందుకని చెప్పి నేను ఎక్కువగా అడగలేదు. దీన్ని నోరు చూసారంటే ఎంత ఉందో చూసారా. పొరపాటున మనం వేలు తీసుకెళ్ళి పెట్టామా ఇక అంతే సంగతులు. ఇంతెంత ఉన్నాయి ఇవి కింగ్ క్రాబ్స్. ఈ క్రాబ్స్ నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంతెంత లావు పీతల్ని ముళ్ళుగా ఎంతెంత ఉన్నాయో చూడండి. దీన్ని నోరు చూసారంటే ఎంత ఓపెన్గా చేసేసిందో. పెద్ద పీత 5 కిలోలకు తక్కువ అయితే ఉండదంట, 5 కిలోల పైనే ఉంటుందంట ఈ పీత. అయితే అంత వెయిట్ అంట ఇవి. సో కాస్ట్ కూడా ఎక్కువే. ఇవి 100 దిరామ్స్ పైనే ఉన్నాయి కాస్ట్. ఇంకా నెక్స్ట్ మనం చూసేసామంటే ఫిషెస్ అనమాట. ఆల్రెడీ ఇలాంటి ఎక్వేరియంస్ ఇక్కడ ఫుల్గా మెయింటైన్ చేసేస్తున్నారు. ఇవన్నీ లైవ్ ఫిషెస్ కానీ, లైవ్ క్రాబ్స్ కానీ, లైవ్ లాబ్స్టర్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఇట్లా అక్వేరియంస్లో పెట్టేసి వాటర్ని అయితే చాలా ఫ్రెష్గా ఉంచారండి. నిజంగా చాలా ప్యూరిఫై చేస్తున్నారు వాటర్ని, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంది. కావాలనుకుంటే ఇలా మనం లైవ్లో వెళ్ళిపోయి తెచ్చేసుకోవచ్చు. ఈ కింగ్ పీతలు కూడా ఇంత ఉన్నాయి. దగ్గరగా చూద్దామని చెప్పి వచ్చామన్నమాట వీటి దగ్గరికి. ఇవి చూస్తే ఇట్లా పొట్లుగా ఉన్నాయి అనమాట. ఇవి ఈ కింగ్ క్రాబ్స్. ఈ కింగ్ క్రాబ్ అయితే మరి బయటకు వచ్చేసేలాగా ఉంది. వీడియో తీయడానికి వెళ్తే నన్ను పట్టుకునేలాగా అనిపించింది నా చేయిని, ఎందుకంటే అంత దగ్గరగా ఉంది హ్యాండ్. ఇక గబగబా తీసుకుని వచ్చేసాము. ఇవి చూసారంటే ఇక పెద్ద పీతలు ఇవి కింగ్ క్రాబ్స్ అనమాట. మీకు ఎవరికైనా కావలిస్తే పీతలు అంటే ఇష్టం ఉంటే ఇక్కడికి వెళ్ళిపోయి మంచిగా తీసేసుకోవచ్చు ఫ్రెష్గా. మరి ఈ వీటికైతే దారాలు కట్టేసి ఉంచేసారు. లేదంటే ఈ కొంకెలతో కొట్టేస్తాయి కదా, మరి మనల్ని కనుక ప్రెస్ చేసినాయి అంటే ఇక అంతే సంగతులు కొనుక్కునే వాళ్ళని. సో వీటికైతే ఇంట్లో కట్టేసి ఉంచేశారు. నెక్స్ట్ మనం ఇక్కడ లైవ్ స్టాక్స్లో నుంచి ఇక చేపల మార్కెట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ చేపల మార్కెట్లో చూస్తే ఇక ఐస్లో పెట్టిన చేపలు, రొయ్యలు, ఇక ఈ చేపల్లోనే సాల్మాన్ చేపలు, ఏంటో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండే చేపలు, మొలాస్కా, ఒకటి కాదు ఇక మొత్తం అన్నీ పోసేసి ఆరబెట్టేసేసారు. ఈ పెద్ద చేపల మార్కెట్ ఇది. అబ్బబ్బబ్బ అసలు ఖాళీనే లేదు. కానీ ఇక్కడైతే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు అక్కడ కాస్ట్ డిస్ప్లే చేశారనమాట. ఈ ఐస్లో పెట్టిన చేపలకి డిస్ప్లే చేస్తే మనం ఏం అడగకుండా ఇలా అక్కడ 15 దిరామ్స్ ఉందని చెప్పి 15 దిరామ్స్కే తీసేసుకుంటాము. కానీ అట్లా కాదు, మనం బార్గెనింగ్ చేయాలి ఖచ్చితంగా, అప్పుడు వీళ్ళు తగ్గిస్తారు. నాకు అది తర్వాత తెలిసిందనమాట. నేను వీడియో తీసే పనిలో అంటే మా హస్బెండ్ ఫిష్ తీసుకున్నారు. 15 దిరామ్స్ 20 దిరామ్స్ చెప్తే ఆయన ఏం అడగకుండా అంతే పెట్టేశాడు అనమాట. అనవసరంగా ఎక్కువ డబ్బులు అయితే తీసేసుకున్నారు. మనం అడగకపోతే వాళ్ళు చెప్పిన రేటుకి మన దగ్గర ఎంతైనా తీసేసుకుంటారు వాళ్ళు. సో మనం ఖచ్చితంగా ఇక్కడ బార్గెనింగ్ చేయొచ్చు, బార్గెనింగ్ చేయాలి. లేదంటే మనకి ఇంత మార్కెట్ మీద మనకి తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి. ఖచ్చితంగా అందరూ బార్గెనింగ్ చేయండి. వాళ్ళు 15 దిరామ్స్ చెప్తే ఖచ్చితంగా 10 దిరామ్స్కి 5 దిరామ్స్కి అడగండి, ఖచ్చితంగా ఇస్తారు. కాకపోతే ఇంకా మనం అడగడంలో ఉంటుంది అనమాట. మనం గట్టిగా అడగాలి, లేకపోతే వాళ్ళు ఇవ్వరు. ఇక మనం అంటే ఊరు బ్యాచ్ కాబట్టి అడుగుతాము. మరి మా హస్బెండ్ పాపం నోట్లో నాలుగు లేనాడు కదా, ఇవన్నీ తెలియవు అనమాట. బేరం అడగడం తెలీదు, బేరం చేయడం తెలీదు. అయ్యో 5 రూపాయలు వాళ్ళకి తక్కువైతే వాళ్ళు ఎక్కడ ₹1,00,00,000 నష్టం పోతారో అని అనుకున్నట్టు ఫీల్ అవుతాడు. ఇవన్నమాట రొయ్యలు. ఇంక ఇట్లా కొనుక్కోండి అని చూపిస్తున్నారు. మనమైతే మంచిగా బార్గెనింగ్ చేసేసి మంచిగానే తీసుకున్నాము, తక్కువ రేట్లోనే. ఇక్కడ ఫిషెస్, క్రాబ్స్, ఇంకా మేమైతే ప్రాన్స్ అన్నీ తీసుకెళ్ళాము. వర్తి అనిపించింది. ఇదిగో షార్క్, ఇవి చిన్ని చేపలు, షార్క్స్. ఇంకా ఇక్కడ వచ్చేసి చూస్తే ఫిషెస్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ ఫిష్లు కూడా చాలా బాగుంటాయంట. వీటి నేమ్స్ నాకు అన్ని నేమ్స్ తెలియదు, బట్ మీకైతే చూపించేస్తున్నాను. దుబాయ్ చేపల మార్కెట్ ఎట్లుందో మీరు అందరూ చూడాలి కదా, అందుకే మీకు చూపించేస్తున్నాను. మీరైతే చూసేయండి కదా. ఇక్కడ మరి మీకేం చేపలు నచ్చినాయో వీటిలో పేర్లు మీకు తెలిస్తే మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. మరి మేము ఈ తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళాము. ఈయన లేదమ్మా తీసుకోండి అని చెప్పేశాడు. ఫస్ట్ 35 దిరామ్స్ చెప్పాడు కేజీ. నేనైతే 10 రూపీస్ ఇస్తానని చెప్పేశాను. ఇంకో మజీద్ అల్ మరీ ఫిష్ అంట ఈయన షాప్ పేరు, మజీద్ అల్ మరీ ఫిష్. ఈయన దగ్గరికి అయితే వెళ్ళండి, మంచి ఫిష్ ఇచ్చాడు, బాగుంది. మీకు కూడా కావాలనుకోండి. మేము ఎల్లో కలర్ ఫిష్ ఉంది కదా దీన్ని తీసుకున్నాము. దీని పేరు కూడా మాకు తెలియదు, దీన్ని ఏదో అంటున్నారు, బట్ ఈ ఫిష్ అయితే బాగానే ఉంది. ఆయన అయితే మాకు 15 దిరామ్స్కి ఇచ్చేసాడు కేజీకి, 35 దిరామ్స్ చెప్పి. సో మనం అట్లా 1 కేజీ అయితే ఇక్కడ తీసేసుకున్నాము. ఇట్లా ఐస్లో మొత్తం ఫిష్లన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇంకా అసలు రొయ్యలు చూసినా కూడా ఎంత బాగా. ఈ క్రాబ్స్ సెక్షన్లోకి వచ్చేసాం మనం. ఈ నీలి క్రాబ్స్ ఉన్నాయి కదా, బ్లూ క్రాబ్స్. ఇవి చాలా పెద్దగా లేవు, అలానే చిన్నగా కూడా లేవు, మీడియంగా ఉన్నాయి. మరి ఈ బ్రదర్ అయితే తీసుకోండి అని అంటున్నాడు. అక్కడ 25 పెట్టాడు. నేను 20కి ఇస్తా తీసుకోండి అని అంటున్నాడు.
నాకు 20కి అయితే వద్దని చెప్పేసాను నేను. లేదు మేడం మాకు అసలు అంతకు మించి పడదు అది ఇది అన్నాడు. పడకపోతే ఉంచుకోండి భయ్యా మాకొద్దు, నువ్వు పెట్టిన 25 dirhamsకి అయితే నేను తీసుకోనంటే మళ్ళీ ఈయన గీసి అడిగితే కొంచెం 10 రూపాయలకి ఇచ్చాడు కేజీ. ఫస్ట్ 25 చెప్పిన అన్న 10 రూపీస్కి అయితే ఎట్లయితే బేరం ఇచ్చేసాడు అనమాట. అట్లా మనం 1 కిలో పీతలు 10 dirhamsకి అయితే ఇక్కడ తీసుకున్నాము. ఇవి అంత మీడియంగా ఉన్నాయి, మరీ చిన్నవి కాదు. సో వర్తినే అనమాట మనకి. నెక్స్ట్ మనం ఇంకా కొంచెం వైపోదాం. ఈ బ్రదర్ షాప్కి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, చాలా మంచి ఆయన షాప్ పేరు అయితే చూపించేస్తున్నాడు అనమాట. ఆయన షాప్ పేరు కూడా ఇక్కడ రాసేసి ఉంది, మీరైతే చూసి మీరు వెళ్ళండి. నెక్స్ట్ అయితే మనం ప్రాన్స్ అయితే చూసేద్దాం. ఈ ప్రాన్స్ ఎంత అందంగా పేరు చేశారో అసలు. ఈ ఫిషెస్ చూసారంటే ఇవి మొత్తం రొయ్యలు, చేపలు, పీతలు ఇవే మొత్తం. వీటన్నింటి కూడా మీరు ఒక మ్యూజిక్ అయితే ఆస్వాదించేసేయండి. మరి ఈ ఫిషెస్ అన్నీ కూడా చాలా 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 బాగున్నాయి, ఎవరు మిస్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ దుబాయ్లో ఉంటున్న వాళ్ళైతే మీకు తెలిసే ఉండొచ్చు, బట్ దుబాయ్లో లేని వాళ్ళు ఇంకా పక్కన ఉంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మార్కెట్కి వెళ్ళండి. వాటర్ ఫ్రంట్ మార్కెట్ ఇదైతే చాలా వర్తీ అండ్ ఫ్రెష్ ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి. సో మనమైతే దీన్ని ఒక మ్యూజిక్తో ఎంజాయ్ చేసారు. రొయ్యలు అన్నీ కూడా ఎంత ముద్దుగా పేస్ట్ చేశారు. అసలు ఎన్ని రకాల రొయ్యలు ఉన్నాయో చూసారా ఇక్కడ. బ్లూ కలర్, రెడ్ కలర్, ఇంకా కొంచెం బండగా ఉన్నాయి. ఇంకా 4 రకాలు అయితే కలర్స్గా పేర్ చేసి పెట్టారు చూడండి. ఆయన పైన కూడా భలే ఉన్నాయి మొత్తం. అబ్బా ఈ షాప్స్ అన్నీ వీళ్ళంతా వెల్గా మెయింటైన్ చేసేస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా యూనిఫామ్ అనేది ఉంది. ఈ రొయ్యలు చూసారంటే ఎంతెంత లావును ఉన్నాయి లోబిస్టర్స్ ఇవి. ఓ మై గాడ్ అసలు పెద్ద టెంకలు వేసుకొని ఉన్నాయి అనమాట. ఇంకా అన్నీ వీళ్ళకి సంబంధించిన షాప్స్ అనమాట. వీళ్ళ దగ్గర మేము ప్రాన్స్ అయితే తీసేసుకున్నాం, బాగానే ఉన్నాయి. ఇక్కడ ఆల్చిప్పులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా వెళ్తే మాత్రం మనకు వర్తీనే, మనం మంచిగా తీసుకోవచ్చు అనమాట. 1 kg 2 kg అట్లా. దుబాయ్ వెళ్తే మాత్రం ఇక్కడికి వెళ్ళిపోండి ఖచ్చితంగా. ఇది అల్కహాల్లో ఉందన్నమాట. సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు. ఇట్లా మేము ఈ చేపల మార్కెట్ని అయితే విజిట్ చేసేసాము. ఇక్కడ క్లీనింగ్ సెక్షన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ మనం క్లీనింగ్ సెక్షన్ కూడా వెళ్ళిపోవచ్చు. ఈ క్రాబ్స్ దగ్గర మేము తీసుకున్నాం కాబట్టి ఈ క్రాబ్స్ బ్రదర్ దగ్గర మేము బై చేసేసాం. ఇది అహ్మద్ అబ్దుల్లా అంట షాపు ఈయన. ఇంక ఇట్లయితే ఫిషెస్ అన్నీ మీకైతే చూపించేస్తున్నాను. ఇది దుబాయ్ ఫ్రంట్ మార్కెట్, చాలా చాలా బాగుంది. అందరూ వెళ్ళి విజిట్ చేసేయండి. ఇక్కడ మనకి క్లీనింగ్ కూడా చేసేస్తారు. కేజీకి 5 dirhamలు తీసుకుంటున్నారు ఇక్కడ. మనం ఇచ్చిన ప్యాకెట్కి ఇక్కడ తీసుకెళ్ళిపోయి మనం బిల్లు కట్టేసామంటే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 20 minutes తర్వాత అయితే క్లీన్ చేసి ఇస్తున్నారు. అన్నీ చాలా హైజీనిక్గానే ఉన్నాయి. ఎంత బాగుందనమాట. ఇక్కడ మంచిగా అంతా కూడా వెల్గా మెయింటైన్ చేసేస్తున్నారు, నీట్గా ఉంది. సో వర్తీ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ వాటర్ ఫ్రంట్ మీట్ కూడా ఉంది. ఇక్కడ ఓన్లీ ఫిషెసే కాదు, ఇక్కడ చేపలు, ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకి కావాల్సిన చికెన్, మటన్ అవి కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఎగ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా వెజిటేబుల్స్ కూడా అమ్మేస్తున్నారు. సో మనం ఇక్కడికైతే వచ్చి ఓవరాల్ మన షాపింగ్ అంతా కూడా క్లోజ్ చేసేయచ్చు వీక్లీకి సంబంధించింది. మేమైతే ఓన్లీ సీ ఐటమ్స్ కోసమే వెళ్ళాము. సో ఇవే తీసుకున్నాం అనమాట. మీకు కావాలనుకుంటే వెజిటేబుల్స్ కూడా బై చేసేయచ్చు. ఇట్లా మనం రిసిప్ట్ తీసుకుంటే ఈయన రిసిప్ట్ ఇస్తారు. ఇక్కడ ఫ్యామిలీ సెక్షన్ ఉంది అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ సింగిల్గా ఉండే బ్యాచిలర్ కూడా సెక్షన్ ఉందనమాట. ఇట్లా మన ఫ్యామిలీ సెక్షన్కి వెళ్ళిపోయి మనం మనీ పే చేసేసామంటే మన ఫిష్లు, మన రొయ్యలు, ఇంకా మనం ఏమైతే బై చేసేసామో అవన్నీ వీళ్ళకి ఇచ్చేయచ్చు. ఈ వీడియోని కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.